ఉత్తనే క్రికెట్ బెట్టింగ్ అసలు మొత్తం డబ్బులు పోయాయి. ఎలా రా దేవుడా. నేను మీకు ఒక టాస్క్ అప్పగిస్తాను. అది కనుక మీరు కరెక్ట్గా చేయగలిగితే మీకు కావాల్సిన డబ్బులు నేను అప్పగిస్తాను. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థమవుతుంది, కానీ నాకు డబ్బులు అయితే అవసరం. మీకు డబ్బు అవసరం అంటున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా పని చేయాలి. ఈ ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ ఇచ్చినప్పుడు నన్ను కలిస్తే చాలు. ఓకేనా? ఈ పని మీరు చేయగలరా లేదా? ఖచ్చితంగా చేయగలను. ఏంట్రా ఏంట్రా ఇదిగో డబ్బురా. ఇంత డబ్బా ఎక్కడిదిరా? ఒక మనిషి నాకు పని చూపడరా, దాని అడ్వాన్స్ ఇది. ఏంటి ఆ పని? ఏంటి మెసేజ్ చెప్తారన్నారు. మాటల్లో మెసేజ్ వచ్చిందిరా. ఏంటా మెసేజ్? ఏంట్రా మెసేజ్? నన్ను రమ్మంటున్నాడు రా. నాకు భయం వేస్తుంది. ఇలా పెట్టాడు మెసేజ్. అరే అదేం కాదురా, డబ్బులు ఇచ్చాడు. ఇంకేంటి? జాగ్రత్త. సరే జాగ్రత్తగా. సరే జాగ్రత్త. సలాం బాయ్, మన పనికి ఒకటి దొరికాడు. మనం ఏం పని చేయాలో ఆ పని వాడికి చెప్పావా? చెప్పలేదు, కానీ ఒప్పుకున్నాడు. వాడికి డబ్బులు ఇచ్చాను. వాడికి డబ్బులు అవసరం కాబట్టి తప్పకుండా ఆ పని చేస్తాడు. మనం వాడిని నమ్మవచ్చా? తప్పకుండా నమ్మొచ్చు. నువ్వు చేయాల్సిన పని యూసఫ్ చెప్తాడు. బాంబు చెప్పిన ప్లేస్లో నువ్వు పెట్టాలి. బాంబు నేను ఎట్లేదు. ఇప్పుడు అంతా అర్థమైంది కదా? అర్థమైంది సార్. బాంబు పెట్టకపోయావా చంపేస్తా. నువ్వు ఈ పని చేయగలవు కదా? నిన్ను చూస్తే నువ్వు ఇంకా భయపడుతున్నావు, నాకు అర్థమైంది. కాబట్టి క్లియర్గా అర్థం అవ్వాలంటే కొన్ని బాంబు బ్లాస్టింగ్ వీడియోలు ఉన్నాయి, అవి చూడు. నీకు ఇప్పుడు అంతా అర్థమైంది కదా? రేపు 12 గంటలకల్లా ఈ బాంబు రైల్వే స్టేషన్లో పేలాలి. ఇక్కడ మా పని అయిపోయింది. నీ ప్లేస్ దగ్గర నీ దిగుతా. ఏంట్రా ఎక్కడికి పోయాడు కృష్ణ గారు? అరే కృష్ణ గారు ఫోన్ రా, మాట్లాడు. హలో కృష్ణ, ఎక్కడ? రాహుల్ రూమ్ లో ఉన్నాం రా, అక్కడికి వచ్చి. సరేనా? ఇచ్చాడు ఆ వ్యక్తి, ఈ బాంబు ఇచ్చాడు. రే బాంబు అంటే ఏంట్రా? మనం ఈ పని చేయలేమరా. బాంబు ఇచ్చేరా. రే కుదరదురా, వేరే ఆప్షన్ లేదు మన దగ్గర. చంపేస్తాడు అన్నాడు. చంపడం ఏంట్రా? ఎలారా? రేపు రైల్వే స్టేషన్ లో 12 గంటలకు ఎట్టాలంట, లేకపోతే ముగ్గురిని చంపేస్తాడు అన్నాడు. చాలా మంది చనిపోతారా, చిన్న పిల్లలు కూడా చనిపోతారా. అవునా? వీళ్ళు చెల్లి చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డారా. ఆడేరా. రే ఎత్తి లౌడ్ స్పీకర్ పెట్టు. ఏం చెప్తున్నాడు? ఈ రోజు మీరు రైల్వే స్టేషన్ కి బాంబు పెట్టడానికి రావాలి. ఇప్పుడు ఏం చేద్దాం? చెప్పరా. రే ముందు రైల్వే స్టేషన్కి వెళ్దాం రా. తర్వాత నేను లాస్ట్ టైంలో డిస్కనెక్ట్ చేసేస్తాను బాంబుని. తర్వాత పోలీస్ చెప్పేస్తాం. అరే దెబ్బ కట్టిందా? అబ్బా ఎక్కడుతుందిరా. అరే ఇంత చిన్న దెబ్బకే నువ్వు ఇలా అయితే మనం పెట్టాల్సిన బాంబు పేలిన తర్వాత ఎంతమంది చనిపోతారో తెలుసా? కరెక్టేరా. మనం ఈ బాంబు పెట్టద్దురా, పోలీసులకు ఫోన్ చేసేద్దాం. సరేనా? సరేరా. సరేనా చేసి వీడికి ఇవ్వరా, వీడు మాట్లాడతాడు. అరే రింగ్ అవుతుంది, ఇది కూడా మాట్లాడు. హలో, నేను కృష్ణ. నేను ఇప్పుడు మా ఫ్రెండ్స్ తోటి రైల్వే స్టేషన్ కాడ ఉన్నాను సార్. నన్ను ఒక వ్యక్తి బెదిరించి బాంబు పెట్టమని రైల్వే స్టేషన్లో బాంబు ఇచ్చాడు సార్. ఆ పని మేము చేయలేము సార్. సార్ వాళ్ళ అడ్రస్ ఫ్లాట్ లేదు సార్. నేను గుల్లప్పారావు సెంటర్ వస్తే అక్కడి నుంచి నాకు కళ్ళు గంటలు కట్టాను సార్. కానీ నాకు 2 అడుగులు వేయగానే అక్కడి నుంచి నాకు గుడి గంటలు సౌండ్ వచ్చింది సార్. మళ్ళీ అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకున్నాం. మళ్ళీ కొన్ని అడుగులు వేయగానే అక్కడ బిల్డింగ్ ఎక్కినా సార్ మెట్లు. అరే బాంబు సంగతి చెప్పండి సార్. సార్ బాంబు మా దగ్గర ఉంది సార్. దాన్ని డిస్కనెక్ట్ చేద్దాం నాకు వచ్చి సార్. చేసేసి అక్కడికి వచ్చేద్దాం సార్. అయిపోతుంది, కచ్చేరా. రాగండి సార్. ఐడియా ప్రకారం మన పైన
నువ్వు భారతీయుడివి, భారతీయుడిలానే నడుచుకో. నీకు అన్నం పెట్టి ఆలోచన నేర్పి ప్రవర్తన ఇచ్చిన ఈ మాతృభూమిని మరొక మన దేశంలో జరుగుతున్న ప్రపంచీకరణ అనుసరించి మంచి మార్గంలోకి వెళ్ళాలి తప్ప చెడు వైపు మాత్రం చూడకు.